హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి ఏదో వార్తా కథనం అయితే వచ్చింది. ఏందో ఒకసారి అయితే చూద్దాం. మరి మనకైతే ఏం తెలియదు, చూద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత అది ఏంది ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. లెక్క తేలుస్తారా, ఆటకెక్కిస్తారా? అగో ఏమో జరిగిందట సిద్దిపేట మున్సిపాలిటీలో. సిద్దిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులు విచారణ, విందు భోజనం చందన సాగుతున్న విచారణ ఏమని చెప్తేనేమో చేస్తలేరట. విందు భోజనం చందన సాగుతున్న విచారణ. విందు భోజనం అంటే మంచిగా విచారణ చేద్దామనేసరికి కథం విందు భోజనాలతోనైతే దావతులు అది చేస్తున్నారట. ఇది పూర్తిగానైతే అసలు ఏమో జరుగుతుంది, మొత్తం అన్యాయం అయితే జరుగుతుంది అంటే తెలుస్తుంది మొత్తం మీద సిద్దిపేట మున్సిపాలిటీలో. చూద్దాం. సిద్దిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై అంశంపై విచారణ నత్తనడకన నడుస్తోంది. 2022లో తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల్లో భాగంగా రెవెన్యూ శాఖ ద్వారా 30 లక్షలు విడుదలయ్యాయి. టేబుల్ ఏజెండాలోని 8వ అంశంలో 22.50 లక్షల నిధులు విడుదలైనట్లు పేర్కొని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టారు. మిగిలిన 7.50 లక్షలు చూపకుండా గోల్మాల్ చేసినట్లు ఆరోపిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సిద్దిపేట అర్బన్ తహసీల్దార్, సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారణ చేశారు. 2వ పేజీలు ఉంది. ఇక మొత్తం సిద్దిపేటనైతే మున్సిపాలిటీలో లెక్కలు అయితే తారుమారు అవుతున్నాయట. మరి మొత్తం ఆగమాగమే జరుగుతుందట. ఏంది? సిద్దిపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం అంశం ఫిర్యాదుల విచారణ, విందు భోజనం అన్న చందంగా సాగుతున్నా అంటే ప్రజల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రజాధనం దుర్వినియోగం అయ్యాయి. ఫిర్యాదుపై అధికారులు విచారణ తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట మున్సిపాలిటీకి 2022లో తెలంగాణ సమైక్య వజ్రోత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రెవెన్యూ శాఖ ద్వారా 30 లక్షలు వచ్చినాయట. రెవెన్యూ శాఖ ద్వారా 7.50 లక్షలు, 15 లక్షల చెక్కులు రూపేణ నిధులు విడుదలైనట్లు కౌన్సిలర్లు ఆర్టీఏ దరఖాస్తుకు అధికారులు సమాధానం ఇచ్చారు. కాగా మున్సిపల్ సర్వసభ్య సమావేశం సందర్భంగా టేబుల్ ఏజెండాలోని 8వ అంశంలో 22.50 లక్షల నిధులు విడుదలైనట్లు పేర్కొని కౌన్సిల్ ఆమోదం కోసం ప్రవేశపెట్టి ఆదేశాన్ని మినిట్స్ బుక్లో సైతం పేర్కొన్నట్టు బీజేపీ కౌన్సిలర్ వెల్లడించారు. మిగిలిన 7.50 లక్షలు ఏజెండాలో చూపకుండా గోల్మాల్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒకసారి అయితే ఫోన్ చేద్దాం. మరి కౌన్సిలర్లు వెల్లడించారు. మిగతా 7.50 లక్షలు ఏజెండాలో చూపకుండా గోల్మాల్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒకసారి బీజేపీ కౌన్సిలరు ఆయనకైతే ఫోన్ చేద్దాము, వేణుగారికి. అన్న నమస్తే. అప్పుడు మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏది మన వజ్రోత్సవాలకు సంబంధించి 30 లక్షల నిధులు అది ఏమైందన్న అసలు? అది కలెక్టర్ కు ఫిర్యాదు ఇచ్చడం అన్న, కలెక్టర్ ఫిర్యాదు ఇచ్చడం, మినిస్టర్ కి ఇచ్చడము, ఏసీబీ వాళ్ళు వచ్చి మొత్తం చేసిరు. అంటే అది ఇప్పుడు అంటే డబ్బులు ఎన్ని లక్షలు గోల్మాల్ అయిందే? 7 లక్షల రూపాయలు గోల్మాల్ అయింది. 7 లక్షల రూపాయలు గోల్మాల్ అయింది. 7 లక్షల రూపాయలు విత్ క్యాష్ తీసుకున్నారు, బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నారని క్లియర్ గా రాసిర్రు అందులో. దాన్ని ఇప్పుడు 30 లక్షల రూపాయలు వజ్రోత్సవాలకు సభకని ప్రోగ్రామ్ కు పెడితే 2,50,000 మాత్రమే చెక్కుల రూపంలో తీసుకున్నట్టు ఉంది. ఓకే. మిగిలింది క్యాష్ తీసుకున్నట్టు ఉంది. ఓకే. మరి సరే క్యాష్ తీసుకున్నారు, ఓకే, సరే ఎమర్జెన్సీ ఉండొచ్చు, క్యాష్ తీసుకోవచ్చు. ఓకే. ఈ 30 లక్షల రూపాయలు మున్సిపల్ ఏజెండాలో పెట్టాలి కదా, పెట్టలేరు. 30 రూపాయలు పెట్టాల్సింది 22,50,000 రూపాయలు పెట్టి, ఓకే, అంటే 7,50,000 రూపాయలు వీళ్ళ జేబులకు పెట్టుకున్నారు. ఓకే. ఓకే. అంటే అధికారులా ఎట్లా, ఎవరు? ఇక అది అధికారులది ఎట్లుంటది, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఉంటది, మున్సిపల్ చైర్మన్ ఉంటది. ఇప్పుడు అధికారులది ఉంటే ఇప్పుడు ఎజెండాల మున్సిపల్ చైర్మన్ అమ్మ ఎట్లా సంతకం పెడుతుంది? అంతే. మంజుల రాయనార్స్ గారు అయితే ఎట్లా సంతకం పెడతారు వాళ్ళు? ఓకే. వాళ్ళ ఎజెండాలో అయితే ఇప్పుడు అందరికి కౌన్సిలర్లకు రిలీజ్ చేసినప్పుడు అందులో సంతకం ఉంటుంది కదా. ఇది మనం 30 లక్షలు తీసినాము, బై హ్యాండ్ క్యాష్ నేనే తీసుకున్నా, మంజుల రాయనార్స్ గారే బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నట్టు సంతకం ఉంది ఆడ. బై హ్యాండ్ క్యాష్ నేను తీసుకున్నా, మరి 30 లక్షలకు ఎజెండా రాయాలని చెప్పాలి కదా. అంటే ఆడ క్లియర్ గా వీళ్ళు వాళ్ళ కార్యకర్తల కింద మందు మార్బలము ఖర్చులకు మాట్లాడాలి. ఓకే.
అదే దిశ పేపర్ చూస్తుంటే చదువుతున్నా లైవ్లా. అయితే మరి ఏందని ఒకసారి ఫోన్ చేసిన తెలుసుకుందాం వరకు. నేను దాని దగ్గరికి మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, మరి మంత్రి గారు ఈయన ఏం చర్యలు తీసుకుంటలేరా అనే? మంత్రి గారు కలెక్టర్ గారికి రాసిరు, కలెక్టర్ గారు చేసిరు, చర్యలు తీసుకుంటున్నారనే నేను ఏసీబీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. ఓకే మళ్ళా ప్రత్యేకంగా పర్సనల్ గా తీసుకున్నా. ఇప్పుడు గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది, మీరు ప్రతిపక్ష నాయకుడే, మరి అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఉంది, ఈడ ఉన్న చైర్పర్సన్ బీఆర్ఎస్ఏ, మరి గవర్నమెంట్ తీసుకోవాలి కదే. ఇక గవర్నమెంట్ మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఓకే, సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖతే అది. అంతేనా? ములాఖతే. మరి మీతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ కూడా కంప్లైంట్ చేసిరు కదా అన్న? కంప్లైంట్ చేసిరు, కానీ ఒక మంత్రి ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోవట్లేదు? కాంగ్రెస్ నేతలను నేనే అన్న ఇది ఉంది ఇది దొరికింది పోదాం దారి అని బలవంతంగా గట్టిగా నేనే తీసుకుపోయి చేపించిన. దానికోసం నేను ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఫోన్ చేసి చెప్పిన, పట్టించుకోలే. వాట్సాప్ లో పెట్టిన ఆయనకు ఇట్లా ఉన్నది, మీరు ఇప్పుడు దీన్ని పరంగా చేసే చైర్మన్ సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది కలెక్టర్ కు. అధికారం ఎవరికి ఉండదు, సస్పెండ్ చేయొచ్చు, ఇది మీకే బలం అవుతుంది కావచ్చు కూడా అన్నా కూడా వాళ్ళు పట్టించుకుంటలేరంటే వాళ్ళు ములాఖాత్ అయినట్ట కాదు. ఓకే అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తేనైతే అంతే అర్థం ఉంటుంది. కలెక్టర్ కి అయితే ఒక కౌన్సిలర్ గానీ చైర్మన్ గానీ సర్పంచ్ గానీ సస్పెండ్ చేసే అధికారం ఉంటది అంతే. దానికి క్లియర్ గా సాక్ష్యాలతో సహా వాళ్ళకి పెట్టిన ఏసీబీ వాళ్ళు కూడా క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చారు, తీసుకున్నారు, దీంట్లో సాక్ష్యాలతో సహా తీసుకున్నారు అని ఎంఆర్ఓ ఆఫీస్ లో మున్సిపల్ ఆఫీస్ లో రెండిట్లలో సోదా చేసారు వాళ్ళు. రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఇప్పటి వరకు మంత్రి గారు స్పందన లేదు, కాంగ్రెస్ పార్టీ స్పందన లేదు, కలెక్టర్ గారు స్పందన లేదు. అంటే ఏంటన్నట్టు వీళ్ళంతా ములాఖాత్ అయినట్టే. సరే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు రానున్న రోజులలో మరి ఎంతవరకు తీసుకెళ్తారన్న ఈ మున్సిపల్ పంచాయతీ? దీన్ని తీసుకెళ్తా అన్న. ఇప్పుడు నెక్స్ట్ హైకోర్టులో పిటిషన్ వేద్దామని రెడీ చేస్తున్నా. ఓకే, టోటల్ గా ఇప్పుడు ఏసీపీ వాళ్ళ దాని మీద ఈ 2-3 రోజులలో చర్య తీసుకుంటా అని ఒక మాట తెలిసింది. అది కాకపోతే హైకోర్టులో పిటిషన్ వేద్దాం అనుకుంటున్నా. ఓకే అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్, చూస్తున్నాం కదా మొత్తం మీదనైతే సిద్దిపేటలోని పంచాయతీ అయితే కొనసాగుతుంది. డబ్బులు దుర్వినియోగం చేసిరని అటు ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలరు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఇటు బీజేపీ పార్టీ కౌన్సిలర్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనతో మాట్లాడింది మన బీజేపీ పార్టీ కౌన్సిలరు వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడినరు, వేణుగోపాల్ గారు. చెప్తున్నాయనే ఇంత దుర్వినియోగం జరిగినా కానీ అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకుంటలేరు, అసలు ఎందుకోసం పట్టించుకుంటలేరు అనేది అయితే అర్థమవుతలేదని అయితే అంటుర్రు. తెలంగాణ ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే సిద్దిపేటలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. ఇడున్న ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి చెప్పిండట, అందరికి చెప్పిండట, మంత్రికి కంప్లైంట్ చేసిండట, కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండట. ఇన్ని దుర్వినియోగాలు జరిగినప్పుడు, మరి ఇంత అక్రమాలు జరిగినప్పుడు అధికారులు పట్టించుకోవాలి కదా, ఎందుకోసం పట్టించుకుంటలేరు? మరి మీరు ఆయన అన్నట్టు వాస్తవానికి మీరే ములకత్ అయిపోయినట్టు తెలుస్తుంది కదా క్లియర్గా. దీనిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులారా, అధికారంలో ఉన్నారు, దీనిపైన ఏంది దృష్టి సాధించి ఈ జరిగిన అక్రమాలు ఏదో దానిపైన చర్య తీసుకొని వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూసుకోరు తొందరగా.